మేము ఇంత కష్టపడి ఈ స్క్రిప్ట్ని ఇలా చేస్తే కంచె చేను వేసినట్టుగా నమ్మక ద్రోహం చేస్తుంది ఎవరు బయట వాళ్ళు కదా, ఎవరు లోపల వాళ్ళే. ఒకరోజు చెప్తాను, అందరూ చెప్తాను ఒకరోజు, నీ ఒకరోజుతో అవ్వదు ఇది. పోలీస్ శాఖ పట్టుకుంది బయటికి కనిపించిన వ్యక్తులే, కానీ దీన్ని పైరసీ చేయమని, ఇది పైరసీ నాకు అనిపించట్లేదు, ఇది కాన్స్పిరసీ. అది దిస్ ఈజ్ నాట్ పైరసీ, దిస్ ఈజ్ కాన్స్పిరసీ. దానికి కారణం 2 నెలలు కొద్ది రోజు అంటే ఒక 50 నిజంగా పైరసీ చేయదలుచుకుంటే ఎవరు 50 రోజుల నుంచి 45 రోజులు అలా పెట్టుకొని కూర్చోరు. ఈ పైరసీ చేసిన వ్యక్తులు కానీ వీళ్ళని ఎవరి మాట అయితే విని వీళ్ళు పైరసీ చేశారో లోపల వాళ్ళు, వీళ్ళందరినీ నేను మీ అందరి తరపున సభాముఖంగా హెచ్చరిస్తున్నాను మీ అందరికీ. ఈ పైరసీని ఎవరైతే మీకు చెయ్యమని ప్రోత్సహించారో, ఎలాగైతే మమ్మల్ని దెబ్బ కొట్టాలని చూసారో, మీ అందరినీ పేరు పేరున నేను రాబోయే సంవత్సరాలు మీ అందరినీ పేరు పేరున గుర్తుపెట్టుకుంటాను. వీళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కానీ, ఎలాంటి వాళ్ళైనా కానీ సరే, మీ అందరిని నేను గుర్తుపెట్టుకుని మీ అందరికీ ఎలాంటి న్యాయం జరగాలో అలాంటి న్యాయం జరిగేలా నేను చూస్తాను. ఈ సినిమా విజయం అయిందని ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. చేద్దాం, ఒకరోజు అందరికీ చేద్దాం. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. ప్రేమిస్తాం, పడతాం, భరిస్తాం, అవసరమైతే తాట కూడా తీస్తాం. కానీ పరిస్థితులు, సమాజం పట్ల ఉన్న ప్రేమ, దేశం పట్ల ఉన్న భక్తి కానీ గబుక్కినంతసేపు మనం వదులుకోబుద్ది ఏది, ఒక మాట జారనేవిదు. ఇది నిగ్రహం తప్ప చేతగాంతనం కాదు. నాకు కానీ త్రివిక్రమ్ గారికి కానీ మా అందరికీ ఎవరైనా సరే ఎవరి సినిమాలు ఆడాలనుకుంటే అందరం ఆడాలి. 365 రోజులు మా సినిమాలే ఉండాలని కానీ మేమే ఉండాలని కానీ మేము ఎప్పుడు కోరుకోం. ఎందుకంటే 365 రోజులు మాది ఒక్కరోజే. ఇంకా ప్రపంచానికి, జీవితానికి అందరికి కావాల్సింది 364 రోజులు చాలామంది రావచ్చు. అంతేగా ఇది మా ఒక్కళ్ళది అని మేము ఎప్పుడు మేమే ఉండాలని చెప్పి మేము కోరుకోం. మాకు అలాంటి కుంచితమైన అలా తక్కువ స్థాయి మనస్తత్వం, తక్కువ స్థాయి ఆలోచనలు మాకు లేవు. అందరూ విజయం సాధించాలి, అందరూ సంతోషంగా ఉండాలి. మేము ఇద్దరం నమ్మేది ఒక విన్ సిచ్యువేషన్ కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అంతేగాని కుళ్ళుతోటి కుతంత్రాలతోటి ఇవన్నీ చేస్తే మాకు నచ్చదు. ఇలాంటి చిన్నవాటిగా మనం రెస్పాండ్ అవుతాం, చాలా పెద్దవాటికి రెస్పాండ్ అవుతాం. అసహ్యంగా మనం వీడియో పైరసీగా మనం రెస్పాండ్ అవుతాం. వీళ్ళు నలుసంతా ఇంకా చాలా పెద్దవి ఉన్నాయి, పెద్దవాడికి రెస్పాండ్ అవుదాం. ఒకసారి నేను ఎవరిని నమ్మను. వెనక నుంచి ఎవడొస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మనకేం తెలుసు, అందుకని చూస్తున్నా. నాకు ఖుషి తర్వాత నాకు విజయంలో నేను చాలా కష్టాలు, బాధలు అని చెప్పలేను. కానీ నాకు లోపల
ఈ ఈ 10 సంవత్సరాలు నేను కొన్ని సిద్ధాంతాలని, కొన్ని నమ్మకాలని, ఇలా బతకాలి, ఇది రైట్ అనేది నేను నమ్మి వచ్చినోడిని. అంతేగాని బాగా అలా ప్రతిదానికి అలాగా ఒక చిన్న చిగురుటాకులా వణికిపోయే వ్యక్తిని కాదు. బలంగా, చాలా బలంగా భరించగలను ఏదైనా సరే. కానీ ఈ 10 సంవత్సరాలు నేను పెట్టుకున్న సిద్ధాంతాలకి, నేను నమ్మిన నమ్మకాలకి ప్రతిసారి టెస్టే నాకు ఇది. నువ్వు ఉండగలవా, ఈ సిద్ధాంతం నీకు బలం ఉంది, ఇంకా ఉండగలవని ప్రతిసారి నాకు జీవితం నన్ను పరీక్ష పెట్టేది. ఆ పరీక్షల్లో జరిగింది ఇంకొక పరీక్ష, అథారిటీకి దారేది పైరసీ. మేము నిలబడ్డాం, తట్టుకున్నాం. నాకు ఎందుకు ఈరోజు అది 100 కోట్లు దాటి కలెక్ట్ చేస్తున్నా నాకు దాని పట్ల ఆనందం లేదు. నాకు ఆనందం దేనికి ఉందంటే, మేము నమ్మిన సిద్ధాంతాలు, మేము నమ్మిన విలువల్ని ఖచ్చితంగా మీరు నమ్మితే, మీరు నడిస్తే మేము జీవితం మీ వెంట ఉంటుంది, మీరందరూ మా వెంట ఉంటారు ఒక నమ్మకమే నాకు. దాది 100 కోట్లకి మించింది. దానికి ముందు నాకు ఎంత డబ్బు, మీ అభిమానం ముందు, మీ ప్రేమ ముందు నాకు ఏది డబ్బు కూడా ఏది వెలకట్టలే. మీ ప్రేమతోటి, మీ అభిమానంతో. నేను ఒకే ఒక వాక్యంతో ముగిస్తాను. చేద్దాం, ఫ్యూచర్ చాలా ఉంది, చాలాసార్లు మాట్లాడుకుందాం, ఒక్కసారికి కాదు. నాకు ఈ 10 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి నాకు ఎలా జీవితాన్ని సాగించాలో తెలియదు. చాలా మొండిగా భగవంతుడు ఉన్నాడు ఒక గుడ్డి నమ్మకంతో, లేదంటే నా సిద్ధాంతాల పట్ల నాకున్న నమ్మకంతో నేను చాలా పనులు చేసేసాను. ఒక సామాన్యమైన రైతుగా ఉండాల్సిన అనుకున్నవాడిని నన్ను ఈరోజు ఇక్కడ ముందు నిలబెట్టింది. ఇప్పటికీ నా కోరిక అదే. నాకు కష్టకాలంలో కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేను శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ పద్యంలో, కవితలను కొన్ని వాక్యాలను ఎప్పుడు రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. అవేంటంటే, ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, అసలే చీకటి, చేతిలో దీపం లేదు, కానీ నా ధైర్యమే ఒక కవచం. ధైర్యాన్ని కవచంగానే చేసుకొని నేను ముందుకు వెళ్తున్నాను. అంతకుమించి నాకు వేరే ఆయుధం లేదు. మీ అందరికీ మనస్ఫూర్తిగా, మీరే లేకపోతే ఈ అథారిటీకి దారేది ఇలా రాదు, ఇలా జరగదు. మీరు చూపించినంత నైతిక విలువలు, మీరు చూపించినంత నిగ్రహం చూపిస్తే ఈ సమాజం, మన దేశం చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది. అలాంటి దేశం, అలాంటి సమాజం రావాలని కోరుకుంటూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ, నేను ప్రతిసారి జై హింద్ అని చెప్తాను. అందరూ అడుగుతారు, ఎందుకు జై హింద్ చెప్తావు? అది నా దేశం పట్ల, మన నేల పట్ల నాకున్న ప్రేమ. నేను ఈ భూమి మీద ఉన్నాను, నా నేల మీద ఉన్నా, నా భారతదేశం మీద ఉన్నా. దీనికి కృతజ్ఞత చెప్పుకోకపోతే ఇంకా దేనికి కృతజ్ఞత చెప్పుకుంటాం? నేను ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని నా సినిమాలు చూడమని అడగల, నా సినిమా పైరసీ వస్తే ఆపమని అడగలేదు. కానీ నాకు ఇష్టమైన పదం ఒకసారి మీ అందరు చెప్తే చెప్పాలని కోరుకున్నాను. ఒక్కసారి నాకు జై హింద్ చెప్పండి. జై హింద్. పవన్ కళ్యాణ్ గారు